సొంత ఇల్లు ఒక కల. నేటి పరిస్థితుల్లో ఇల్లు కట్టాలంటే అంత ఆషామాషీ కాదు. మరీ పేదలైతే ఆ బాధలు చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి సొంత ఇంటి కలను నెరవేర్చింది తెలంగాణ కాంగ్రెస్. పేదవాడి ఇల్లు ప్రభుత్వ బాధ్యత అనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. జూన్ 1, 2026 ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆసిఫాబాద్ జిల్లా కరిమెర మండలం కొఠారి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ విడత ఇళ్లకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం కూడా కొత్తగూడెంలో జరుగుతుంది ఈ రోజున. ఈ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు. రెండవ విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయబోతున్నారు. పాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను కలిపి నియోజకవర్గానికి 5,500 నుండి 6,500 ఇళ్లను మంజూరు చేయబోతున్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుండి 1,500 ఇండ్ల వరకు మంజూరు చేస్తున్నారు. గత సంవత్సరం 2025 ఫిబ్రవరి 3వ వారంలో నారాయణపేట జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో ఎదురైనటువంటి మంచి చెడులను పరిగణలోకి తీసుకొని మరింత పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 72,000, పట్టణ ప్రాంతాల్లోని వారికి 1,50,000 మాత్రమే ఇస్తున్నారు. వీటిని మిగతా అమౌంట్ జమ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క లబ్ధిదారునికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2013 వరకు అమలైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇండ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను కూడా పూర్తి చేసుకోవడానికి, అదేవిధంగా 2023లో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్లు మంజూరై ఇప్పటికీ పూర్తి కానటువంటి వారికి రెండవ విడతలో ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏది ఏమైనా తాము ఆశించినటువంటి స్థాయిలో మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు కాబట్టి జూన్ 1న గృహప్రవేశం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క గృహప్రవేశాలు చేస్తున్నటువంటి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.